ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కంచగచ్చిబౌలిలో పర్యావరణ నష్టాన్ని పోడ్చాల్సిందేనన్న సుప్రీంకోర్టు. లేదంటే సీఎస్ ఇతర అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వారాంతపు సెలవుల్లో చెట్లు కూల్చారన్న సుప్రీం. సాధికార కమిటీ నివేదికపై కౌంటర్ వేయాలని తెలంగాణకు ఆదేశం. ఏపీలో 33,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలన్న సీఎం. రాయలసీమకు మరో భారీ ప్రాజెక్ట్. అనంతలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్స్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు. రేపు శంకుస్థాపన చేయనున్న లోకేష్. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు ఎలా గడువు నిర్దేశిస్తాయన్న ముర్ము. రాజ్యాంగంలో నిబంధనలే లేనప్పుడు పరిమితి ఎలా విధిస్తారని 14 ప్రశ్నలు. పాక్లో అణ్వాయుధ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ అనుమానాలు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆధ్వర్యంలోకి తీసుకోవాలని డిమాండ్. దేశంలో ఐఫోన్ల తయారీ ప్రణాళికలు చెక్కు చెదరలేదన్న కేంద్రం. యాపిల్ ఉత్పత్తులకు భారత్ భారీ హబ్గా మారబోతోందని స్పష్టీకరణ. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలు. లాభాల్లో దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్లు. 7 నెలల గరిష్టానికి సెన్సెక్స్. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కూల్చివేత ద్వారా జరిగిన పర్యావరణ నష్టాన్ని తిరిగి పోడ్చాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేకుంటే సీఎస్ సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే 3 రోజుల వారాంతపు సెలవులను ఉపయోగించుకుని కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు కూల్చివేసినట్లు కనపడుతోందని సీజీఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. చెట్లు కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చిన వారాంతంలో ఎందుకు చెట్ల కూల్చివేత చేపట్టారని నిలదీసింది. కోర్టులు అందుబాటులో లేని సమయాన్ని ఉపయోగించుకున్నారని జస్టిస్ గవాయ్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఏప్రిల్ 3న జరిపిన సుమోటో విచారణలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టడం లేదని తాజా విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. చెట్లు కూల్చివేసిన 104 ఎకరాల్లోని 60% దట్టమైన అత్యంత దట్టమైన అడవిగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీకి నివేదిక ఇచ్చినట్లు ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న కె పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు. ధిక్కార చర్యల నుంచి కాపాడుకోవాలంటే అడవిని పునరుద్ధరించాల్సిందేనని సింఘ్వీకి ధర్మాసనం సూచించింది. అక్కడి ఫోటోలను ఉదహరించిన సుప్రీంకోర్టు అధికారులు డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్ల కూల్చివేత చేపట్టినట్లు ఉందని పేర్కొంది. చెట్ల కూల్చివేతకు ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. మీకంత నిజాయితీ ఉంటే ఎందుకు సోమవారం కాకుండా కోర్టులు అందుబాటులో లేని వారాంతపు సెలవుల్లో పనులు చేపట్టారని సింఘ్వీని ధర్మాసనం నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని, వాదనల్లో మొత్తం వివరిస్తానని సింఘ్వీ చెప్పారు. చెట్లు కూల్చిన ప్రాంతంలో ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు సీఎస్ సహా అధికారులు వెళ్లాలా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న ఒక న్యాయవాది రుతుపవనాల సమయంలో అక్కడ అటవీ పునరుద్ధరణ చేపట్టాలని, హైదరాబాద్లో అది జూన్లో మొదలవుతుందని తెలిపారు. కౌంటర్ అఫిడవిట్లో ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుందని, అంతేకాని అటవీ పునరుద్ధరణకు ఎలాంటి ప్రణాళిక సమర్పించలేదని వెల్లడించారు. అయితే పర్యావరణం, ఐటీ కలిసి సాగాలని తమ కౌంటర్ అఫిడవిట్లో పొందుపరిచినట్లు సింఘ్వీ వివరించారు. అది వేరే విషయమని ధర్మాసనం పేర్కొంది.
సుదీర్ఘ వారాంతాన్ని వినియోగించుకుని చెట్లు కూల్చివేశారనేది అసలైన ప్రశ్న అని జస్టిస్ గవాయ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తే సీఎస్ సహా అధికారులు చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ వేయడానికి గడువు కావాలన్న తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేశారు. విచారణ సమయంలో విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై పెట్టిన కేసులను పలువురు న్యాయవాదులు ప్రస్తావించగా ప్రస్తుత పిటిషన్తో కలిపి విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది. అందుకు మరో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తన తప్పు అంగీకరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూముల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన హెచ్చరికలు ఎదుర్కోవలసి వచ్చిందని విమర్శించారు. అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు బాధ్యుడు సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పిన కేటీఆర్ కంచగచ్చబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన హెచ్సీయూ అడవులను తిరిగి పునరుద్ధరించాలని, లేకుంటే చట్టపరమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 19 సంస్థలు ప్రతిపాదించిన 33,000 కోట్ల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒప్పందాలు చేసుకున్న సంస్థలు తమ ప్రాజెక్టులు ప్రారంభించే వరకు పనుల పురోగతిని డాష్బోర్డు ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి 6వ సమావేశం జరిగింది. ఈ భేటీలో అనకాపల్లి జిల్లా కుమురవరంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ పెట్టే 1,560 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థ ద్వారా 1,800 ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో బీఈఎల్ పెట్టే 1,400 కోట్ల పెట్టుబడుల ద్వారా 800 ఉద్యోగాలు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. కర్నూలు జిల్లా ఓర్వకలులో పీయూఆర్ ఎనర్జీ లిమిటెడ్ పెట్టే 1,286 కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపారు. తద్వారా 1,200 ఉద్యోగాల కల్పన జరగనుంది. అనకాపల్లి జిల్లా రాంబిలిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ పెట్టే 2,300 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. ఈ సంస్థ 1,750 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రాంబిలిలోని జూపిటర్ రెన్యూవబుల్ సంస్థ 2,700 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 2,216 మందికి ఉపాధి లభించనుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాంభద్ర ఇండస్ట్రీస్ 228 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సంస్థ ద్వారా 250 ఉద్యోగాలు లభించనున్నాయి. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోహన్ స్పిన్టెక్స్ సంస్థ 482 కోట్ల పెట్టుబడితో 1,525 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ 1,779 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపగా 600 ఉద్యోగాలు లభించనున్నాయి. తిరుపతి జిల్లాలో వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్ సంస్థ 1,061 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ద్వారా 10,098 ఉద్యోగాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లాలో అలీప్ కుప్పం సంస్థ పెట్టే 5 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలపగా 1,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లాలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ 150 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా 500 మందికి ఉపాధి దక్కనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో దేశరాజు సోలార్ ఎనర్జీ సంస్థ 2,920 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ 230 ఉద్యోగాలు కల్పించనుంది. కడప జిల్లాలో ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ 3,941 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం ఇచ్చింది. తద్వారా 260 ఉద్యోగాలు రానున్నాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ 9,000 కోట్ల పెట్టుబడులతో 3,900 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపిబి అంగీకారం తెలిపింది. తిరుపతిలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ 150 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదముద్ర పడింది. తద్వారా 350 ఉద్యోగాల కల్పన జరగనుంది. తిరుపతిలో శ్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ 327 కోట్ల పెట్టుబడులతో 570 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. విశాఖలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 899 కోట్ల పెట్టుబడితో 1,300 ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం లభించింది. శ్రీ సిటీలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ సంస్థ 2,475 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థ 5,150 ఉద్యోగాలు కల్పించనుంది. కర్నూలు జిల్లాలో సెన్సోరియం ఫోటోనిక్స్ ఇండియా సంస్థ 1,057 కోట్ల పెట్టుబడులతో 622 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డ్ తీసుకురావాలన్నారు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ తేవాలన్నారు. పర్యాటక రంగంలో 50,000 హోటల్ గదులు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం వివరించారు.
రాయలసీమలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్ల రూపాయలతో నెలకొల్పే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రెన్యూ సంస్థ 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఢిల్లీ ఏపీ భవన్ వెనుక వైపు ఉన్న బాలాజీ మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 19 వరకు బాలాజీ మందిర్ కూల్చివేతకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ భవన్ అధికారులను ఆదేశించింది. ఏపీ భవన్ స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మించారని, ఆక్రమణలు తొలగించాలని రెసిడెంట్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలతో సిబ్బంది అక్కడ కూల్చివేతలు చేపట్టారు. ఆలయ ప్రహరీ తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ఆలయ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఏపీ భవన్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై నిన్ననే సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆక్రమణల కూల్చివేతలు ఆపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా ఆమోదించటమో, తిప్పి పంపించటమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్రపతి స్పందించారు. ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి 14 ప్రశ్నలు సంధించారు. ఆర్టికల్ 200 కింద బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయనకి ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటని రాష్ట్రపతి అడిగారు. ఆయా బిల్లులపై గవర్నర్కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సలహా, సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉంటారా అని పేర్కొన్నారు. గవర్నరు రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. మొత్తం 14 ప్రశ్నలు అడిగిన రాష్ట్రపతి వాటిపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను తెలియచేయాలని కోరారు. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ గవాయ్ త్వరలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బిల్లులపై గడువుకు సంబంధించి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నలు సంధించిన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కుటిల వైఖరి బయటపడిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ పోరాటం చేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి రిఫరెన్స్ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా తమిళనాడు గవర్నర్ వైఖరి విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ స్థితిని పక్కదారి పట్టించడమేనని స్టాలిన్ ఆక్షేపించారు. సుప్రీం అధికారాలను ప్రశ్నించడం సహా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరచడమేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. సరిహద్దులో దాయాది జరిపిన దాడుల్లో అమరులైన సైనికులకు శ్రీనగర్లో ఆయన నివాళులర్పించారు. సైనిక దళాలతో ముచ్చటించిన ఆయన ఆపరేషన్ సింధూర్ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులతో కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి భారత్ తుక్కు చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసి ప్రశంసించిందన్నారు. ఇకపై ఉగ్రదాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రాజ్నాథ్, పాక్లో అణ్వాయుధాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిపై అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని సూచించారు. कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने
यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। పెహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన సైన్యం ఈ దిశలో ముందుకు సాగుతోంది. ఈ మేరకు పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై గాలింపు చేపట్టిన సైన్యం 3 ముష్కర్లను మట్టుపెట్టింది. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం రాగానే గాలింపు చేపట్టిన బలగాలకు నాదీర్ గ్రామంలో తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో ఓ ముష్కరుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి దాక్కునగా అతడి ఆచూకీ తెలుసుకునేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించాయి. పిల్లర్ మాటున ఉగ్రవాది నక్కిన దృశ్యాలను డ్రోన్ కెమెరా బంధించగా వాటిని చూసి బలగాలు ముష్కరుణ్ణి మట్టుపెట్టాయి. 3 తీవ్రవాదులు జైషే మహమ్మద్ ముఠాకు చెందినవారని సైన్యం తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను సాయం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంలో తమ దేశ సైనికులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య హఠాత్తుగా ఉద్రిక్తతలు పెరిగాయని తెలిపారు. అవి మరింత తీవ్రం కాకుండా సయోధ్య కుదిర్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. గత శనివారం నుంచి 6వసారి ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ కాల్పుల విరమణ కోసం భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని వివరించారు. కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ 1000 ఏళ్లుగా ఘర్షణ పడుతున్నాయని చెప్పిన ట్రంప్ ఆ అంశాన్ని కూడా తాను పరిష్కరించగలనని పేర్కొన్నారు. పాకిస్తాన్తో భారత్ చర్చలు కేవలం ద్వైపాక్షికంగానే జరుగుతాయని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పాక్తో ద్వైపాక్షిక చర్చలు మాత్రమే ఉంటాయన్న వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జవాబుదారీగా ఉండాలని పాక్ సూచించినట్లు ఢిల్లీలో చెప్పారు. పాక్తో ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్న జైశంకర్ ఉగ్ర శిబిరాలను మూసేయాల్సిన బాధ్యత పాక్పైనే ఉందన్నారు. పీఓకేపై భారత్ స్పష్టంగా ఉందని ఇదే అంశంపై పాక్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు జైశంకర్ తెలిపారు. భారత్లో ఐఫోన్ల తయారీ ప్రణాళికలు చెక్కుచెదరకుండా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి భారీ తయారీ స్థావరం కావాలని యాపిల్ సంస్థ కోరిందని పేర్కొన్నాయి. భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తాను చెప్పానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్లో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని టిమ్ కుక్ చెప్పినట్లు వెల్లడించారు. తన వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే కేంద్రం స్పందించింది. భారత్లో పెట్టుబడులు పెడతామని యాపిల్ ప్రతినిధులు భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చారని వెల్లడించింది. యాపిల్ ఉత్పత్తులకు భారత్ భారీ తయారీ హబ్గా మారుతుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా దిగుమతులపై సుంకాలు 0కు తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే వాణిజ్యానికి సంబంధించిన భారత్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలన్న ఆయన అది జరిగే వరకు ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే సమాచారంతో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 182 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1200 పాయింట్లు పెరగడం సహా 7 నెలల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. ఈ ఉదయం 81,354 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 80,762 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత దాదాపు అన్ని రంగాల సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు పోటీ పడగా 82,718 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి 82,531 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మరోసారి 25,000 బెంచ్ మార్కును చేరింది. నేటి ట్రేడింగ్లో 395 పాయింట్లు పెరగడం సహా 7 నెలల గరిష్ట స్థాయి అయిన 25,062 పాయింట్ల వద్ద ముగిసింది. కాళేశ్వరం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు 200 కోట్ల రూపాయలైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం అభివృద్ధికి బృహత్ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించామని తెలిపారు. తొలుత సరస్వతి ఘాటును ప్రారంభించిన సీఎం 10 అడుగుల ఎత్తైన ఏకశిలా సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు సీఎంకి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మాట్లాడిన సీఎం కాళేశ్వరం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
దేవాలయం కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి అని. 100 కాదు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి, రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు, అవసరమైతే 200 కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్పై శాసనసభ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలకు చేరాయని సంజయ్ తన లేఖలో వివరించారు. ఈ కారణంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనందున కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్, కాలేజీల మనుగడను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ మద్యం కుంభకోణంలోని అసలు సూత్రధారులు, పాత్రధారులు త్వరలో జైలుకు వెళ్లక తప్పదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరన్న మంత్రి మద్యం కుంభకోణం మొత్తాన్ని వైసీపీ నాయకులే బయటపెడుతున్నారని వెల్లడించారు. జగన్ హయాంలో కేవలం మద్యంలోనే 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం 300 బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంటే జగన్ హయాంలో కేవలం 43 బ్రాండ్ల నాసిరకం మద్యం మాత్రమే ఉంచారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ బయటపడేసరికి అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరి పోటీదారులు యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సుందరీమణులు ముందుగా అతిథి గృహానికి వెళ్లారు. తరువాత దీపారాధనకు హాజరయ్యారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులతో ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తరువాత వారంతా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. పోచంపల్లిలో సంప్రదాయ నృత్యాలతో సుందరీమణులకు స్వాగతం పలికారు. పోచంపల్లిలో నేత మగ్గాలను విదేశీ భామలు పరిశీలించారు. డోలు వాయించిన సుందరీమణులు అక్కడ మెహందీ పెట్టించుకున్నారు.